హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఇది వచ్చేసి మ్యాంగో పికిల్ అయితే పెట్టుకున్నాం అనమాట ఇంట్లో. చూసారు కదా, ఫస్ట్ వాటిని ఇలా వాష్ చేసుకొని నీట్గా అయితే తుడుచుకున్నాం అనమాట. నేను వాష్ చేసి వస్తుంటే మా హస్బెండ్ మా అత్తయ్య గారు అయితే తుడిచారు. ఇలా నీట్గా ఒక కాటన్ క్లాత్ తీసుకొని తుడవాలి. సో వాటర్ అయితే అస్సలు ఉండకూడదు. తర్వాత ఇలా పీసెస్ అయితే కట్ చేసుకొని తీసుకెళ్ళాం అనమాట. నేను ఇలా కట్ చేసుకొని వచ్చాము. ఇంటికి వచ్చాక మళ్ళీ ఒక క్లాత్ తీసుకొని అసలు పొట్లు అయితే ఉంటాయి అవి మంచిగా క్లీన్ చేసామన్నమాట. క్లీన్ చేసి ఇలా పొర వస్తుందంట, ఇది కంపల్సరీ తీసుకోవాలి. తీసుకొని ఇలా శుభ్రంగా అయితే తుడుచుకోవాలన్నమాట పీసెస్. సో ఇది వచ్చేసి 200 గ్రామ్స్ అనమాట ఆవాలు. ఇది వచ్చేసి 100 గ్రామ్స్ మెంతులు. వీటిని మంచిగా ఆల్రెడీ ఆవాలు అయితే అత్తయ్య ఫ్రై చేశారు. సో ఇవైతే మెంతులు నేను ఫ్రై చేసుకున్నా. సో వీటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై చేసుకోవాలండి. అక్కడే ఉండాలి, అస్సలు మాడొద్దు, కలుపుకుంటూ ఉండాలి. అండ్ ఇది వచ్చేసి వెల్లుల్లి. ఇది వచ్చేసి 1 కేజీ వేసామన్నమాట. సో ఇది చూసారు కదా, దీంతో 5 అయినాయి అనమాట మొత్తం. సో దాంతో 5కి ఓన్లీ 1 కారం వేయాలి. కారం హ్యాండ్తో కానీ అలా ఏది టచ్ చేయొద్దు, డైరెక్ట్గా అందులో వేసేస్తూనే ఉండాలి. సో చూసారు కదా, ఇలా ఒకటి. అండ్ దీంట్లో ఆఫ్ వచ్చేసి మనకి ఉప్పు అనమాట. సో ఇది వచ్చి 3 మ్యాంగో పికిల్స్ అయితే బాగుంటుందండి పికిల్లోకి, అదే వాడండి. అండ్ మ్యాంగో మన పికిల్స్ది సాల్ట్ కూడా ఉంటుంది, సో అది తీసుకుంటే బెటర్, బాగుంటుంది. సో ఇలా వేసి కలుపుకున్నాము. సో ఏదైతే 100 గ్రామ్స్ మెంతులు ఉన్నాయి కదా, సో అది మిక్సీ పట్టుకొని మంచిగా జల్లెడ కూడా పట్టుకొని మెత్తగా పెట్టుకోవాలండి. సో చూసారు కదా, ఇలా వేసుకోండి. ఆవు పిండి అయితే మొత్తం పడ్డది, కొంచెం మెంతు పిండి అయితే మిగిలిపోయింది అనమాట, కొంచెం మిగిలింది. సో ఆవాలు ఇట్లా పొడి వేసాం అండ్ డైరెక్ట్గా ఇట్లా కూడా వేసాము. ఒకసారి ఇలా ఆయిల్ ఏది లేకుండా ఇది వేసాక కలుపుకోవాలండి, ఫ్రీజ్కి బాగా పడుతుంది. సో ఇది వచ్చేసి ఎల్లుల్లి ఉంది కదండి, దాంట్లో ఒక 100 to 200 గ్రామ్స్ ఇలా మిక్సీ అయితే పట్టుకున్నాం అనమాట. సో ఇలా మిక్సీ పట్టుకొని వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది కొంచెం. సో 1 కిలోలో అది వేసుకొని డైరెక్ట్ మిగతా రిమైనింగ్ అంతా ఇట్లా డైరెక్ట్గా అయితే వేసుకోవాలి. సో చూసారు కదా. సో లాస్ట్ ఇదైతే మా మమ్మీ చెప్తుంటే నేను పట్టానండి. ఈసారి అయితే కొంచెం ఎక్కువ అని చెప్పేసి నేను మా మమ్మీని రమ్మని చెప్తే మా మమ్మీ వచ్చి పట్టారు. ఇగో ఇది వచ్చేసి పల్లి నూనె అండి. సో అత్తయ్య మమ్మీ కలిసి అయితే కలుపుతున్నారనమాట, నేను వీడియో తీసుకుంటున్నాను. సో ఇలాగే ముక్కలకి బాగా పట్టించాలండి ఆయిల్ సైడ్ నుంచి. ఇలా ఫ్రీగా ఉన్న దాంట్లో కలుపుతూనే మనకి పికిల్ అనేది మంచిగా కలుస్తుంది, హ్యాండ్ కూడా ఫుల్గా తిరుగుతుంది. ఇది మంచిగా ఇలా కలుపుకున్నాక సో దీన్ని వచ్చేసండి తీసి ఒక స్టీల్ దాంట్లో లేదా జాడీ అయినా పర్వాలేదు తీసి పెట్టుకొని మళ్ళీ 3 డేస్కి మంచిగా తీసి ఆయిల్ అంతా చూసుకొని సాల్ట్ అంతా చెక్ చేసుకోవచ్చండి, ఆయిల్ చూసుకొని. సో అప్పుడు కావాలి అంటే వేసుకోవచ్చు. సో దీన్ని అప్పటికైతే జాగ్రత్తగా పెట్టుకోవాలండి, ఎవరు తాకొద్దు. సో చూసారు కదా, ఇలా తీసి పెట్టుకున్నాం మేమైతే స్టీల్ దాంట్లో. ఇంకా తెలిసిందే కదండి, పచ్చడి పెట్టుకున్నాక ఇలా అన్నం తినకపోతే మామిడికాయ పికిల్ పెట్టిన సాటిస్ఫాక్షనే ఉండదు. చూసారు కదా, అంత పెద్ద టబ్లో మంచిగా మా అత్తయ్య రైస్ వేస్తున్నారు వేడి వేడిగా. సో మమ్మీ కలుపుతుందన్నమాట. సో అంత చేతిలో పెట్టి ఒక్కొక్క ముద్ద ఇలా తింటుంటే టేస్ట్ భలే ఉంటుందండి అసలు. మ్యాంగో పికిల్ ఎప్పుడు తిన్నదానికి ఈ రోజు తినడానికి చాలా డిఫరెంట్ ఉందన్నమాట. సో అత్తయ్య తింటున్నారు, టేస్ట్ చూస్తుంది అత్తయ్య కూడా, ఉప్పు కారం అంతా. మాకైతే సాల్ట్ వచ్చేసి అత్తయ్య రైస్లో వేస్తారండి, అందుకని కొంచెం సాల్ట్ మేము తక్కువ వేసుకున్నాము, మీరు చెక్ చేసుకొని వేసుకోవచ్చు. సో మా మమ్మీ అత్తయ్య అనమాట. మా హస్బెండ్ కూడా తింటున్నారు. అదే ఇది ఎవరు చేశారు అని చేసి మా మమ్మీని అయితే జోక్ చేస్తున్నారు అనమాట. అత్తవారిల్లు ఎంత సంతోషంగా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి ఒక ఆడపిల్లకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.